రామ్ టాక్‌కి తిరిగి స్వాగతం. అటల్ బిహారీ వాజ్‌పేయి. ఈ పేరు తెలియని వాళ్ళెవ్వరు లేరు. కాకపోతే కొత్త తరం వాళ్ళకి ఆయన ప్రధానమంత్రిగా తెలుసు. మాలాంటి పాత తరం వాళ్ళకి అసలు జనాల్ని ఉర్రూతలొగించిన వాడిగా తెలుసు. గుంటూరులో నేను చదువుకున్న రోజుల్లోనే ఆయన ప్రసంగం విని ఎంతో ఉత్తేజితం చెందాం. అప్పటికి నాకు బీజేపీ, భారతీయ జనసంఘ్ అప్పుడు ఆ అభిప్రాయాలతో నేను ఏకీభవించలేదు. కానీ వాజ్పేయి ప్రసంగం మాత్రం బ్రహ్మాండంగా ఆకట్టుకుంది. అంతటి వక్త. అది హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు. హిందీలో అయితే అసలు కవితలైతే ఏ విధంగా పొంగి పొర్లుతుంటాయో చెప్పలేం. రేరెస్ట్ ఆఫ్ రేర్ అటువంటి వక్తలు భారత్‌లో. పార్లమెంట్‌లో ఆయన మాట, ఆయన ప్రసంగం కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. అదొక మరపురాని మధురానుభూతి ఆయన ప్రసంగాలు పార్లమెంట్‌లో. అంతటి గొప్ప పేరున్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్‌పేయి. అది నిన్నటి మాట. మరి ఇప్పుడు మరో వాజ్‌పేయి ఉత్తరాదిన ఆవిర్భవించాడా? ఇది నేటి మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్న మొన్న రాజ్యసభలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మీద చేసిన ప్రసంగం విన్న తర్వాత ఎవరికైనా పాత తరం వాళ్ళకి వెంటనే గుర్తుకొచ్చేది వాజ్పేయికి మరో రూపం ప్రతిరూపంగా గుర్తుకొస్తున్నాడు. ఇది నేను ఏదో ఎగ్జాజరేట్ చేయటానికి చెప్పలేదు. నేను అప్పటి ప్రసంగాలు జాగ్రత్తగా ఫాలో అయ్యాను. ఈనాటి ఈ ప్రసంగాలు గూడా జాగ్రత్తగా ఫాలో అయ్యి చెప్తున్నా. అది ఆయన టీవీ దీంట్లోకొచ్చినా, పార్లమెంట్‌లో మాట్లాడినా, అది హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఏదైనా కూడా కవితలు, షాయరీలు అవలీలగా దొర్లుతా ఉంటాయి. ఆనాటి వాజ్పేయిలో, ఈనాటి ఈ వక్తలో కూడా. గణాంకాలైతే ఇంకా ఒక విధంగా వాజ్పేయి గణాంకాల విషయంలో అంత ఎక్స్‌పర్ట్ అని నేను అనుకోను. ఈయనైతే గణాంకాలైతే నోటి మీద దొర్లుతా ఉంటాయండి. సందర్భాన్ని బట్టి సమయానుకూలంగా ఏ గణాంకాలు కావాలో ప్రభుత్వ గణాంకాలు అప్పటికప్పుడు అలా చెప్తా వెళ్ళిపోతా ఉంటాడు. విశేషం ఏంటంటే ఇప్పుడు వస్తాను ఈ నేతని గురించి. ఈ నేత వాజ్పేయిలాగా లక్నో నుంచే. కాకపోతే వాజ్పేయిది కర్మభూమి లక్నో. ఈయనది జన్మభూమి లక్నో. అది తేడా. 54 సంవత్సరాల వయసులో అద్భుత ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నాడు. నాకు అనిపిస్తా ఉంది వచ్చేటువంటి 10 సంవత్సరాల్లో బీజేపీలో అత్యున్నత స్థానానికి ఎదిగే ఒక ముఖ్య నాయకుడు కాబోతున్నాడు. ఏంటసలు ఈయన ఒక్కసారి బయోడేటా చూస్తే ఈయన డాక్టరేట్ మెకానికల్ ఇంజినీరింగ్ మామూలు కాదు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్ చేశాడు. తర్వాత 2001 నుంచి రాజకీయ రంగానికి అరంగేట్రం చేశాడు. డైరెక్ట్‌గా చేయలేదు. ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషన్ అడ్వైజర్‌గా అప్పటి ముఖ్యమంత్రికి ఉన్నాడు. నేను అనుకోవటం రాజ్‌నాథ్ సింగ్ 2001లో. అప్పటి ముఖ్యమంత్రికి ఇన్ఫార్మల్ అడ్వైజర్‌గా ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ అడ్వైజర్‌గా. ఆ తర్వాత రాజ్‌నాథ్ సింగ్ భారత బీజేపీ జాతీయ అధ్యక్షుడైన తర్వాత ఆయనకు పొలిటికల్ అడ్వైజర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత 2016 నుంచి బీజేపీకి అధికార ప్రతినిధిగా ఉన్నాడు. ఎక్కువ మనం హిందీ ఛానళ్ళైతే ప్రతిరోజు చూస్తాం. మల్టిపుల్ ఛానల్స్‌లో చూస్తాం. ఇంగ్లీష్ ఛానల్స్‌లో కూడా వస్తా ఉంటాడు. 2019 నుంచి రాజ్యసభ అరుణ్ జైట్లీ
చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని రాజ్యసభలో ఫిలప్ చేసింది ఈ వ్యక్తి చేతే. నిజంగా చెప్పాలంటే హీ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ బోత్ వాజ్పేయి అండ్ అరుణ్ జైట్లీ. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఆ ఇద్దరి ఆ క్వాలిటీస్ ఏదవుతున్నాయో ఆ రెండింటిని పుణికిపుచ్చున్నట్టుగా నాకైతే కనపడతా ఉంది. తను ఎంత సందర్భానుసారంగా టీవీల్లో అవతల వాళ్ళు తను మాట్లాడితే కాదనలేని పరిస్థితిలో గణాంకాలు చెప్పగలడు. అద్భుతమైన వక్త. ఇప్పటికే తెలిసి ఉంటుంది నేను ఎవరిని గురించి చెప్తున్నాను. డాక్టర్ సుధాంశు త్రివేది. అద్భుతం. నిన్న రాజ్యసభలో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ మీద ముందు రోజు మాట్లాడాడు. మరలా గ్యాప్ ఇచ్చి మళ్ళా ఇవాళ జరిగిన తర్వాత ఇవాళ కూడా మాట్లాడాడు. అమిత్ షా సమాధానం చెప్పకముందే ఈరోజు స్టార్టింగ్ 12 గంటలకు ఆయన చేతనే మొదలైంది. అద్భుతమైన వక్తగా నాకు అనిపిస్తున్నాడు. అసలు ఆయన మాట్లాడిన పద్ధతి చూసేటట్టయితే నాకు పాత వాజ్పేయిని చూసినంతగా చాలా ముచ్చటేసింది. బీజేపీ కొత్త తరం నాయకుల్లో ఒకటిగా రాబోతున్నాడు డాక్టర్ సుధాంశు త్రివేది. కాకపోతే ఏంటంటే నాకున్నటువంటి డౌట్ అల్లా ఒక్కటే. వాజ్పేయి ప్రజానాయకుడు, లోక్సభకి ప్రత్యక్షంగా ఎన్నికైన వ్యక్తి. డాక్టర్ సుధాంశు త్రివేదికి లేనిది అదొక్కటే. ఆయన మేధావి, రాజ్యసభ ద్వారా ఎన్నికవుతున్నాడు. కానీ పార్లమెంట్లో మాట్లాడే విధానం అయితే వాజ్పేయి పద్ధతిలోనే ఉంది. కానీ ఒక ముఖ్య నాయకుడిగా ఎదగాలంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీలో లోక్సభ నుంచి కనుక ఎన్నికయ్యేటట్టయితే మాత్రం తనకి మంచి భవిష్యత్తు ఉండబోతుంది. లేకపోయినా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇవాళ రాజ్యసభలో. చాలా అరుణ్ జైట్లీ మరి రాజ్యసభ నుంచే ఎన్నికవుతా వచ్చాడు. కానీ అలా కాకుండా ఈయన అంతకన్నా పై స్థాయికి వెళ్ళాలనుకుంటే మాత్రం లోక్సభకి ఇప్పుడు డాక్టర్ సంబిత్ పాత్ర ఏం చేశాడు, లోక్సభకి వెళ్ళి పోటీ చేయటం జరిగింది. ఈయన కూడా అలా చేస్తే ఇంకా బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనా డాక్టర్ సుధాంశు త్రివేది బీజేపీ కొత్త తరాన్ని ఎంకరేజ్ చేస్తుందని దానికి ప్రత్యక్ష ఉదాహరణ డాక్టర్ సుధాంశు త్రివేది. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు భావి తరపు బీజేపీ నాయకులుగా ఎదుగుతున్నారు. అందుట్లో డాక్టర్ సుధాంశు త్రివేది అద్భుతమైన నాయకుడుగా నాకు అనిపిస్తూ ఉన్నాడు. ఇది నాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.